హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు శ్రావణ తొలి శుక్రవారం కదా, నేను పూజ ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. మార్నింగే లేచి ఇల్లు వాకిలి అన్నీ ఊడ్చి కడిగి తూడ్చేసాను. మళ్ళీ పిల్లల స్కూల్ టైం అవుతుంది, వంట చేయాలి కదా. ఇలా అన్నీ తూడ్చేసుకొని చక్కగా ఇలా కడపలకు ముగ్గు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. కడపకి ఇరువైపులా ఇట్లా లక్ష్మీదేవి పాదాలు వేసుకోవడం మరింత ఇష్టం. నేను ఇంట్లో కూడా ముగ్గు ఇలా వేసుకుంటాను. స్టవ్ కూడా ముగ్గు వేస్తాను. ఇంటి ముందు వరండా కూడా కడిగాను, అది కొద్దిగా ఆరింది. ఆరిన తర్వాత ఇంటి ముందు కడపకి అలాగే వరండాలో కూడా ముగ్గు వేసుకున్నాను. తర్వాత ఈ కిచెన్లోనే మేము పూజా మందిరాన్ని అరేంజ్ చేసుకున్నాము. క్వార్టర్స్ కదా, ఎక్కువ ప్లేస్ ఉండదు, చిన్న చిన్న గదులు ఉండడం వల్ల ఇలా పైన పెట్టుకున్నాము. ఇవాళ శ్రావణ తొలి శుక్రవారం కావడం వలన ఇలా దేవుడి ఫ్రేమ్స్ అన్నీ తీసి కింద పెట్టి కొద్దిగా మసి పట్టడం వల్ల అన్నీ తీసి నీట్గా తుడిచి గంధము కుంకుమ పెట్టుకొని యథాస్థానంలో మళ్ళీ ఫ్రేమ్లో పెట్టుకున్నాను. మనం ఇవాళ ఎర్లీ మార్నింగే లేచింది, వీడియో తీయమన్నాను, ఓకే అంది. అందుకే వీడియో చేస్తున్నాను, లేకపోతే నాకు వీడియో చేయడం వీలు కాదు. నేను పూజ అయితే రెడీ అయ్యి మాత్రం చేయను. స్నానం చేసిన తర్వాత ఎవరిని ముట్టుకోకుండా, ఏది తాకకుండా పూజ సామాన్లు మాత్రం ముట్టుకుంటాను. నాకు లక్ష్మీదేవత అన్న, దుర్గామాత అన్న, ఆంజనేయ స్వామి అన్న చాలా ఇష్టం. ముందుగా లక్ష్మీదేవత ఫ్రేమ్కు బొట్టు పెట్టాను. నేను పూలు తీసుకురావడానికి వెళ్తే నా వెనకాలనే వచ్చి వీడియో తీసింది. ఇది మా ఇంటి వెనకాల ఉన్న మాందార చెట్టు. చాలా చెట్లు ఉన్నాయి. ఇది మా క్వార్టర్స్ వెనకాల చాలా చెట్లు ఉన్నాయి. జామ చెట్లు, బత్తాయి చెట్టు కూడా ఉంది. బత్తాయి కాయలు చాలా కాసాయి. బత్తాయి కాయలు నాకు కూడా తెంపు ఇవ్వు అంటే తెంపాను. పూజ పువ్వు లేకుండా చేయబుద్ధి కాదు, అందుకని చాలా చెట్లు పెట్టుకున్నాను. నా వెనకాలే రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ ఒక గూడ్స్ ఆగి ఉంది, మీకు కనబడుతుందా? ఈ బ్లూ కలర్ పూలు చాలా అందంగా ఉంటాయి. ఇవి చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను పూజ కోసం. ఇది పెద్దగా అయింది, ఇంకో 2 చోట్ల కూడా పెట్టాను. ఇవి చూడడానికి బాగుంటాయి, అలాగే పూజకు కూడా యూజ్ అవుతాయి కదా అని తెచ్చి పెట్టాను. కానీ ఈ చెట్టుని, ఈ పూలని ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ చెట్టు కూడా అంతే, దీని పేరు తెలియదు నాకు. పూజ కోసం యూజ్ అవుతుంది కదా అని తెచ్చాను. నాకు ఏదైనా చెట్టు బాగా అనిపిస్తే వాళ్ళను బ్రతిమాలి మరీ తెచ్చి పెడతాను. నాకు చాలా ఇష్టం చెట్లు అంటే. పూజకు యూజ్ అయితే మాత్రం తప్పకుండా తెచ్చి పెడతాను. ఇలా శుక్ర మంగళవారాలు లక్ష్మీదేవత పాదాలు వేసుకొని పూలు ఖచ్చితంగా పెడతాను. నాకు చాలా ఇష్టం.
సాక్షాత్ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఫ్రేమ్స్ తీయాలంటే ఇటువైపు రావాలి, కానీ ప్లేస్ లేదు, అందుకని మనం దూరం నుండి వీడియో తీస్తుంది. నాకు పూజలు చేయడం అంటే చాలా ఇష్టం. నేనైతే మా సొంత ఇంట్లో పూజ గది అందంగా కట్టించుకుంటాను. ఇది క్వార్టర్స్ కదా, అందుకనే ఇలా ఉంది. అడ్జస్ట్ కావాలి కదా. మళ్ళీ ఇది చాలా పాత క్వార్టర్స్, అందుకే డ్యామేజెస్, రిపేర్లు చాలా కనబడతాయి. ఏమీ అనుకోకండి. త్వరలోనే మేము కొత్త క్వార్టర్కు చేంజ్ అవ్వబోతున్నాము. ఆ వీడియో కూడా పెడతాను, చూడండి. ఎందుకు నేను నవ్వుతున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. మా ఇంట్లో లక్ష్మీదేవి వెండి విగ్రహం ఉంది. సాక్షాత్ ఆ తల్లే వచ్చి నవ్వినట్లు అనిపించింది, అందుకని నేను నవ్వుతున్నాను, కానీ నేను ఏడుస్తున్నాను. చాగంటి గారు ఒక వీడియోలో చెప్తారు కదా, ఆ తల్లి పక్కపక్క నవ్వుతుందని. అదే జరిగింది. ఆ అద్భుతం ఇవాళ మా ఇంట్లో నేను చూశాను. ఆ తల్లి నవ్వడం, అది చూశాక నా కళ్ళు కన్నీళ్లతో నిండాయి. కానీ మీకు నవ్వడమే కనిపిస్తుంది. నాకు ఎంత అదృష్టమో కదా. ఇది వీడియో కోసం మాత్రం చెప్పడం లేదు, ఇది నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తల్లి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలి.